ఇది పెద్దపరిమి. ఇప్పుడు ఏ జిల్లా మీది? గుంటూరు జిల్లా పెద్దపరిమి. ఓకే, ఇప్పుడు ఇత్తనం చూడడానికి వచ్చారు కదా మీరు. ఏది ఇత్తనం చూడడానికి వచ్చారు? ఇది గరుడ ఎటర్నా సీడ్స్ వాళ్ళది గరుడ. ఇప్పుడు ఈ యొక్క ఇత్తనంలో మీకు నచ్చిన లక్షణం ఏంది? బొబ్బర్ లేదు, నల్లికి తట్టుకుంది, కాపు దిగుబడి బాగుంది. కాపు మీకు పైన ఉందా? కాపు కింద పైన రెండు వస్తుందా? కింద నుంచి వచ్చింది, రెండో తంతి కూడా వచ్చింది. రెండో తంతి కూడా వచ్చిందండి. కాయ సైజ్ ఏ విధంగా ఉందన్న? సైజ్ బాగానే ఉందండి. సైజ్ కూడా నెంబర్ 1 ఉంది. ఇదిగో ఎక్కడ తెచ్చారు ఇత్తనం మీరు? ఇది మేము ఇప్పుడు మామూలుగా మీరు జవాన్ అవి కూడా తీసుకున్నారు కదా మీరు సత్తెనపల్లిలో సాయి రాఘవేంద్ర షాప్ లో చూడండి. సాయి రాఘవేంద్ర షాప్. ఇప్పుడు ఈ యొక్క ఇత్తనంలో మీకు ముడత అనేది ఎక్కడ కనిపిస్తుందా? చెట్టు తోట మొత్తం కూడా చూసుకుంటే ఎంత దిగుబడి రావచ్చు అండి ఎకరాకనేది? 35 క్వింటాల్. రైతు వేసుకోవడానికి మంచి ఇత్తనమేనా? నెంబర్ 1 అండి. నెంబర్ 1. ఇప్పుడు మీకు రేటు కూడా పోద్దని మార్కెట్ అంటే ₹1 అటు ఇటు ఉంటది. అవును. ఇప్పుడు ఇది ఒక్క మొక్క ఇట్లా ఉంది, అన్ని మొక్కలు అట్లా కాపట్లో ఉంది? అన్ని మొక్కలు ఉన్నాయి. రండి చూపండి, ఇట్లా చూపండి అన్న. ఇదిగోండి చూడండి, ఏ కొమ్మ చూసినా కాపే. ఇదిగో ఏ కాపే. అవును, ఇదిగో చూడండి. అవును, ఇదిగో ఏ కొమ్మనే చూడండి. మీరు దీంట్లో ఇంకోటి తంతి స్వభావం కూడా అధికంగా ఉంటుందన్న, అంటే మరి తీగ వచ్చే స్వభావం ఎక్కువ ఉంటుంది ఈ రకంలో. సో రైతు చేసుకోవడానికి మంచి విత్తనం అనేది నెంబర్ 1 అండి. వేసుకోవచ్చు. గరుడ 99 చూడండి. మీరు నెక్స్ట్ సంవత్సరం వేస్తారా మరి? మీరు విత్తనం వేస్తారా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.